Rani? Hey guys, ఇవాళ నేను ఒక వ్లాగ్ చేయబోతున్నాను. దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ డే ఇన్ మై లైఫ్. చాలామంది నా ఫ్రెండ్స్ అడిగారు, ఎలా అడ్జస్ట్ చేసుకుంటున్నావు అక్క అంటే, నాకు తెలిసిన వాళ్ళు చిన్నప్పటి ఫ్రెండ్స్ అయితే ఏంటి, మెనీ ఆఫ్ దెమ్ ఆస్క్డ్ దీని గురించి ఎప్పుడూ అడుగుతున్నారు అనమాట. అంటే మీరు ఎలా టైం అడ్జస్ట్ చేసుకుంటున్నారు ఒక డేని అని. సో నేను ఒక చిన్న ఐడియాతో ఇవాళ మార్నింగ్ నుండి నైట్ వరకు నేను ఏంటి ఎలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను టైం అనేది చూపించబోతున్నాను. లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఈరోజంతా నాతో ఉండండి. ఇప్పుడు టైము 4:55 అయిందండి. డైలీ ఇలాగే లెగుస్తాం మేము. ఇంకా నెక్స్ట్ సెషన్స్ అన్ని చూపిస్తాను. కమ్ విత్ మీ, బాయ్. ఇప్పుడు లెగిచాను. ఏంటి రాణి ఎక్కడ వెళ్తున్నాను? ఇది మై వాకింగ్ స్ట్రీట్ అండి. లెట్స్ నా వర్కౌట్ అవి చూపిస్తాను. ఇలా ఒక ½ అన్ అవర్ పాటు ఐ డూ మై వర్కౌట్. అంటే ఈ ఎక్సర్సైజెస్ అన్నీ ఫినిష్ అయిపోయాయి. దెన్ నౌ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ వాకింగ్ అనమాట. ఒకసారి చెక్ చేసుకుంటాను క్యాలరీస్. అలా నేను నా వాచ్లో సెట్ చేసుకుంటున్నాను. Yes, I'm going to start now my walking. Go! చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదంతా తాడిపత్రిలో ఒక వాకింగ్ ఏరియా అండి. అబ్బాయి ఎంత బాగుంటుందంటే మార్నింగ్ టైమ్స్ క్లైమేట్ అయితే ఏంటి సూపర్గా సిటీని తలపించేలాగా ఉంటుంది. పెద్ద పెద్ద చెట్లు, మనుషులు, లాట్స్ ఆఫ్ పీపుల్ అండి. చూస్తున్నారు కదా, ఇదంతా వాకింగ్ ఏరియా అంటే ఐ మీన్ ఎక్సర్సైజెస్ ఏరియా. నేను ఇందాక వర్కౌట్ ఫినిష్ చేసిన ఏరియా. ఇలా డైలీ డేలో నా డే ఇలా స్టార్ట్ అవుతుంది. ఎంతో ప్రశాంతంగా బాగుంది కదా ఏరియా. ఇంకొక క్యూట్ థింగ్ ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న చిన్న బుడతలు క్యాప్స్ పెట్టుకొని ఆ డ్రెస్ పెట్టుకొని ఇక్కడ ఇంకొక ఏంటంటే స్కేటింగ్ కూడా నేర్పిస్తారనమాట వాళ్ళ ట్రైనర్తో పిల్లలు. వావ్, ఇది వాకింగ్ చాలా పెద్ద ఏరియా అండి. ఒకవైపు చూస్తే పిల్లలు స్కేటింగ్, దెన్ వర్కౌట్ సెషన్. ఇక్కడ కొంతమంది యంగ్స్టర్స్ వచ్చి డైలీ షటిల్ ఆడతారండి. సో నైస్ కదా. నా ఫ్రెండ్స్ అండి, ఇది చైనా, ఇది సౌండ్. ఇలా వాకింగ్లో వస్తే తాడిపత్రి మొత్తం నేనే హ్యాపీగా ఇట్లా మార్నింగ్ మా టీమ్ అంతా ఇంకా చాలా చూపిస్తాను యాక్టివిటీస్కి. జస్ట్ ఇది ఒక శాంపుల్ మాత్రమే. ఐ కంప్లీటెడ్ మై 5 rounds జస్ట్ ఫినిష్ మై వాకింగ్. Yes, exercise duration 35 minutes. Again 1.61 miles I walked. వ్యాలంటైన్ చెప్పాను కదా, ప్రతి దాంట్లో ఈయన తోడని ఇంతసేపు వీడియో షూట్ చేశాడండి. సో ఇద్దరం కలిసే వస్తాం వాకింగ్కి. జస్ట్ మేమిద్దరం కలిసి మా వర్కౌట్ వాకింగ్ అన్నీ ఫినిష్ చేసుకున్నాము. లెట్స్ సీ మై అదర్ యాక్టివిటీస్. బాయ్. ఇలా ఇద్దరం కలిసి వాకింగ్కి వెళ్ళి మార్నింగ్ వచ్చి మా డేని స్టార్ట్ చేస్తామండి. హ్యాపీనెస్కి, నాకు సక్సెస్కి, ఏదైనా డేలో మొత్తంకి ఇంత హ్యాపీగా మా ఇంత స్టార్ట్ చేస్తాను.
ఇప్పుడు వచ్చి లైమ్ వాటర్ హనీ తీసుకుంటాము. ఇలాంటి చూస్తున్నారు కదా, ఆల్రెడీ అంటే నాకు ఎలా అయితే లైఫ్ పార్ట్నర్ ఎంతో బెస్ట్గా దొరికారో అలా పనామె కూడా అంటే మేమే ఉండాలి అలా చేయాలి అలా ఏం లేదండి. వచ్చేసి తనంతా క్లీన్ చేసేసి వెజల్స్ అన్ని తుడిచేసి ఇలా పెట్టేసి వెళ్ళిపోతుంది. సో ఇలా స్టార్ట్ చేసుకుంటూ ఇద్దరం హెల్ప్ చేసుకుంటూ ఏంటి సిటీ 7 అయింది మా లేయి లేవా 7 అయితే అంది స్కూల్కి పోవా మళ్ళీ గెట్ రెడీ కమాన్. ఇలా అండి కిచెన్ ఒక సైడ్, ఇంకా మళ్ళీ చెప్పకుండా ఉండడం ఏంటి, ఆయన అలా లైమ్ వాటర్ అలా పెడుతుంటారు, నేను అంతా క్లీన్ చేసేస్తూ ఉంటానండి. ఆల్రెడీ తను క్లియర్ చేసి వెళ్ళింటుంది పనమ్మాయి. సో ఇది ఒక బెడ్రూమ్, ఇది క్లియర్ చేస్తున్నాను. అంటే డస్టింగ్ మొత్తం అంతా సర్దాలు నాకు నీట్గా ఉండాలి, నచ్చదు. లైమ్ వాటర్ విత్ హనీ పేపర్. ఇలా అండి తను చేసి వెళ్ళినా కూడా నాకు అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. కొంచెం వాళ్ళు హడావిడిగా వెళ్తూ ఉంటారు కదా, మనమ్మాయి చేసుకోలేక ఇలా అన్ని కొంచెంగా మళ్ళీ హెల్ప్ చేసుకోవాలి. ఎందుకంటే ఏ రోజు ఆ రోజు చేయకపోతే మెయిన్ నా ఫ్రెండ్స్కి అడిగిన దానికి ఆన్సర్ ఇదే అండి. ఏంటి అంటే మనము ఒకటి నార్మల్గా గమనించాలి, ఏంటి అంటే ఈజీగా ఉన్న వాటికంటే కష్టం ఉన్న వాటికి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామంటే ఎప్పటిదెప్పుడు టైం ప్రకారం మనం చేస్తూ వెళ్తే ఏముండదు ఇబ్బంది. ఇప్పుడు ఇలా మొత్తం ఏ డే అలా క్లీన్ చేసుకుంటూ వెళ్తే మనకు కూడా ఎక్కువ డస్ట్ ఉండదు. హౌస్ వైఫ్స్కి మెయిన్గా అది ఉండాలి హ్యాబిట్, అంటే క్లియర్ చేస్తూ రావాలి ఎప్పటికెప్పుడు. డస్టింగ్ ఎక్కువైందా కాస్త, బట్ నా డైలీ రొటీన్ ఇదే అండి బాబోయ్. ఒక సైడ్ డస్టింగ్, ఒక సైడ్ గ్రేటింగ్, మా ఆయన హెల్పింగ్. ప్రతి దాంట్లో మా ఆయన ఉండాలండి, లేకపోతే అమ్మాయి అన్ని పనులు చేసుకోలేదు కదా. చాలా హెల్పింగ్ నేచర్ మా ఆయన హస్బెండ్, అందుకే బెస్ట్ లైఫ్ పార్ట్నర్. ప్రిపేరింగ్, ఒక సైడ్ ప్రిపేరింగ్, నేను ఈయన హెల్ప్ చేస్తారు. సో నేను వెళ్ళేసి బాత్ చేసేసి పూజ రూమ్కి ప్రిపేర్ అవుతాం అనమాట. పూజకి మై బాత్. ఇప్పుడు వచ్చి పూజ రూమ్ అండి. ఇది ఒకసారి చూస్తే ఎస్టర్డే డెకరేషన్ ఇలా ఉంది. నాకు ఇలా రోజు చేయడం అలవాటని నా ఫ్రెండ్స్కి, నా వ్యూయర్స్కి తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఇది బ్లాగ్ కూడా చేశాను. ఇది అంతా తీసి నేను సెట్ చేసేలోగా ఒకవైపు నేను టిఫిన్ సెక్షన్ ఎంతవరకు వచ్చినా ఒకసారి చూపిస్తాను. ఏంటో ఉగ్గాని అలా కలిసి వచ్చేసింది అనమాట నాకు. రెడీగా ఉంది, వండించేసారు. జస్ట్ ఇది కలిపి అలాగా స్వీట్ రెడీ అయిపోతుంది. తన స్కూల్ ఆల్మోస్ట్ 8:15 అంతా వెళ్ళిపోతుంది. సో బట్ ఇప్పుడు టైం 7:30. తొందరగా రెడీ చేసి తనకు తినిపించాలండో, ముద్దుల కూతురు కదా. మెయిన్ మరీ మా ఫ్రెండ్స్ అడిగినందుకు నేను ప్రతిసారి అలా చెప్తున్నాను కాదు, కానీ మెయిన్ పేషెన్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, యాక్సెప్టెన్స్ అండ్ పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మాయికి. ఎందుకంటే పర్ డేలో చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం కదా. ఇలా పెట్టడం ఓకే, తీయాలి అంటే ఈ పని అనే కాదు, ప్రతి ఒక్కటి ఏమంటున్నానంటే అమ్మాయిలకి ఎలాగో నాకు 20 years ఎక్స్పీరియన్సే కనుక నాకంటే చిన్నవాళ్ళు కూడా చూస్తూ ఉండొచ్చు ఈ వీడియోని, నో ప్రాబ్లం. వాళ్ళ గురించి ఒక సజెషన్ ఏంటి అంటే ఎవ్రీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఇంపార్టెంట్ లైఫ్లో. ఇప్పుడు హ్యాపీగా ఉండడానికి రీజన్ ఏంటి అంటే ఇవే. మనం చేసేది పని ఎలాగో తప్పదు. ప్రతి ఒక్కరైనా కూడా హ్యాపీగా అంటే యాక్సెప్ట్ చేసేస్తే ఈజీ అయిపోతుంది. ఇలా అండి పూజ అవి నేను థీమ్స్ చేస్తూ ఉంటాను కదా, అవి కూడా ఎప్పటికెప్పుడు పెట్టేయాలి మళ్ళీ. ఎందుకంటే మనకి మళ్ళీ పెడదాంలే చూద్దాంలే అన్న పోస్ట్పోనింగే మెయిన్ మనకు టైం మిగలకపోవడానికి రీజన్ అవుతుంది హౌస్ వైఫ్కి.
ఖచ్చితంగా ఓపిక చేసుకొని మరి ఎప్పటికెప్పుడు పెట్టేయాలి. ఏవేవి యూజ్ చేస్తానో నాకే తెలియదండి. హెడ్ పైకి ఎక్కుతుంది రాగి అనుకుంటున్నారా? నిన్న యూజ్ చేసిన అంటే ఐ మీన్ నా పూజకి యూజ్ చేసిన ఐటమ్ ఇందులో నుంచి కాన్సెప్ట్ తీసుకున్నాను. సో నా హౌస్ మొత్తం ఉన్న ప్రాపర్టీస్ అన్నీ యూజ్ చేస్తుంటాను పూజ రూమ్కి, ఎక్కడికక్కడ పెట్టేస్తున్నాను అనమాట. హే, టిఫిన్ ఈజ్ రెడీ, బ్రేక్ఫాస్ట్ రెడీ మా స్వీటీ కోసం. సో మా పాపకి తినిపించేస్తాను. టైం ఎగ్జాక్ట్గా 8:59 అండి. ఎందుకు టైం మెన్షన్ చేస్తున్నాను అనుకోవచ్చు. 4:55కి లెగిచాను. ఆల్మోస్ట్ 5:30 నేను నా వాకింగ్ ఏరియాకి ఎంటర్ అయినప్పుడు 5:30 to 6:30 5:30 to 6 అక్కడ ఎక్సర్సైజ్ ఏరియా ఐ మీన్ అంటే వర్కౌట్. దెన్ 6 to 6:30 వాకింగ్. ఆల్మోస్ట్ 6:40 అయిపోతుందండి. ఇక్కడ తాడిపత్రి కనుక మరీ అంతగా దూరం ఏమి ఉండదండి, మా ఊర్లో దగ్గరగానే. సో వచ్చాను, కొంచెం డస్టింగ్ అది చేశాను, తర్వాత రిలాక్స్ అయ్యాను, పేపర్ చదివాను, అగైన్ హనీ, లైమ్ వాటర్, బ్రేక్ఫాస్ట్ ఒక సైడ్. అంటే ఇద్దరం చెప్తున్నాను కదా, హస్బెండ్ ఆల్సో హెల్ప్స్ మీ. ఒక సైడ్ పూజ రూమ్ క్లీన్ చేసేసాను. ఇంకా స్వీటీకి తినిపించేసి తను వెళ్ళిపోగానే పూజ చేసేస్తాను అనమాట. అందు గురించి టైం చెప్తున్నాను. ఒక డేలో ఎన్ని చేయొచ్చు అమ్మాయిలమో అనేది. తను తింటుంది, బట్ కొన్ని నేను తినిపిస్తాం అనమాట, దానికి ఇష్టం. ఇలా ఉంది. ఇది మా తులసి కోట. రోజు ఇలా ముగ్గు వేస్తాను ఇక్కడ. చూస్తున్నారు కదా, ఇక్కడ కొన్ని మొక్కలు ఉన్నాయండి. అవి పాపని డ్రాప్ చేసి రాగానే ఇలా ఇక్కడ వాటర్ చేస్తాను. దానికి పైన కొన్ని మొక్కలు ఉన్నాయి, వాటి పూలు చూపిస్తాను. ఇది పైన కొన్ని మొక్కలు వేసుకున్నానండి, వాటి పువ్వులు నీలాంబరాలు, రోజాంబరాలు. సో నైస్ కదా. ఇక్కడున్న ప్లాంట్కి వాటర్ చేస్తాం డైలీ. చూస్తున్నాను కదా, ఇవాళ నా దేవునింటి కాన్సెప్ట్ వచ్చి వెంకటేశ్వర స్వామి గురించి అండి. సో అంటే నాకు వచ్చిన ఐడియాస్ని ఇవాళ రంగోలీతో వేయాలనిపించింది, ఇలా వేస్తున్నాను. ఇలా అండి, నార్మల్గా చూస్తూ ఉంటాం కదా ఎన్నో పిక్స్, అలా వచ్చిన ఒక థాటే వెంకటేశ్వర స్వామి గురించి. ఓం నమో వెంకటేశాయ అని స్వామిని రిజెంబ్లెన్స్గా అంటే నామం వేశాను. ధర్మో రక్షతి రక్షిత అని రాశాను. ఇలా చూస్తున్నారు కదా, మీకు ఇందాక చెప్పాను కదా నాకు ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ నేను యూజ్ చేస్తూ ఉంటానని. ఇలా డెకరేట్ చేశాను ఫ్లవర్ వాజెస్తో. ఇవి మా పూల మొక్కల నుండి తీసినవి. పూజ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ టైం. బిట్వీన్ ఇలా కొరియర్స్ వస్తూ ఉంటాయండి. బికాజ్ నేను ఆన్లైన్ బిజినెస్ కూడా చేస్తున్నాను కనుక కొంతమంది కస్టమర్స్ అవైలబిలిటీలో లేనప్పుడు నా అడ్రస్కే పెడుతూ ఉంటారు. దిస్ ఈజ్ మై ఆన్లైన్ బిజినెస్. వామ్మో, ఇది చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి. నేను యాక్చువల్లీ ఒక నిమిషం మ్యూట్లో పెడతా. ఏంటి అంటే మొత్తం పని అది బాగానే చేసేస్తాను గబగబా అని, టైం మిగిలించుకోవడానికి. తర్వాత ఏంటి అంటే బిజినెస్, హౌస్ వైఫ్ అదంతా ఒకటి అయితే, కాసేపు మాత్రం ఒక రోజులో అమ్మ, సౌమ్య, మంజుతో మాట్లాడుకుంటే అసలు ఉండలేమంటో. సో ఈ లివింగ్ రూమ్ దాటి నా ఫోన్ ఎక్కడ మాట్లాడుతానో సీక్రెట్ ప్లేస్కి వెళ్ళిపోదాం, ఎందుకంటే మా బాబు ఇక్కడ టీవీ చూస్తాడు. ఇక్కడ నేను యాక్చువల్గా ఇక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్పేసి ఇక్కడ ఉంటాను అనమాట. ఎందుకంటే రీతు ఒకటి టీవీ చూస్తాడు కాసేపు.
మాట్లాడేద్దామా ఫ్రెండ్స్తో? ఇప్పుడు లంచ్ టైంతో మా స్వీటీకి క్యారియర్ పెడుతున్నాను. ఎన్ని స్నాక్స్ అన్నా ఉండనిలే, దానికి చిప్స్ అన్నా ఈ ప్రింగిల్స్ అన్నా చాలా ఇష్టం అండి. సో క్యారియర్ ప్యాక్ చేస్తున్నాను. యాక్చువల్లీ రొటీన్ సెక్షన్ టిఫిన్ లంచ్ తర్వాత ఇది క్లీన్ చేసేస్తానండి. నాకు మళ్ళీ నీట్గా ఉండడం అలవాటు. అంటే ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ పనమ్మాయి క్లీన్ చేసేదాకా అలా ఉండలేను, ఎప్పటికెప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. మార్నింగ్ ఒక బెడ్రూమ్ క్లియర్ చేసేసాను కదండి, అది మాది. యాక్చువల్లీ బాబు నైట్ వాడికి స్టడీ అవర్స్ అలా ఉంటాయి, తర్వాత ఇలా చేసుకుంటాను అనమాట. ప్రతిరోజు చేస్తాను. ఇది ఈ రోజుది కాదు, 20 yearsగా నా అలవాటు అనమాట. ఎందుకంటే ఎప్పుడెప్పుడు క్లియర్ చేసుకోకపోతే డస్ట్ పేరుకోవడంతో పాటు ఎవరైనా మనకి ఇంటికి సడన్గా, మీకు తెలుసు కదా నేను రాంగ్ డిజైనర్ స్టూడియో రన్ చేస్తాను, అది హోమ్లోనే అండి. సో ఎవరైనా వచ్చినా కూడా ఏదైనా కూడా మనం టైం ప్రకారం మనం చేసుకుంటే చాలా క్లియర్గా ఉంటుంది ఇల్లు. స్వీటీ స్కూల్కి వెళ్ళిపోయింది, రవి మిల్లుకి వెళ్ళిపోయారు. సో ఆఫ్టర్ ఇప్పుడు 10 అలా జస్ట్ వితిన్ కొంచెం సేపటికే ఇలా సర్దుకోవడంలో మొత్తం ఎలా ఉంటుందో మా ఇల్లు ఒకసారి చూపిస్తాను మీకు. చూస్తాను కదా, అదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్. ఎలా ఉంది మనము చేసుకునే దాన్ని బట్టి అని క్లీన్గా ఉంటుంది ఎప్పటికెప్పుడు చేసామంటే. దిస్ ఈజ్ లివింగ్ ఏరియా అండి. కిచెన్ కూడా చూస్తే నీట్గా ఉంటుంది. ఆఫ్టర్ మై లంచ్ అంటే ఇప్పుడే ఫినిష్ చేసుకున్నామండి లంచ్. మళ్ళీ బోర్ కొట్టకుండా టిఫిన్ సెక్షన్ లంచ్ సెక్షన్ అని, టిఫిన్ సెక్షన్ ఎలాగనో అలాగనే కలిసే తింటాం ఇద్దరం. తర్వాత కాసేపు అలా నా రూమ్కి వస్తాను. ఏంటి అంటే రోజు ఇలా రిలాక్స్ అవ్వాలని కాదు కానీ చూసుకుంటాను. నేను యాక్చువల్లీ డిజైనింగ్ స్టూడియో రన్ చేస్తాను కదా, అలా డిజైనింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే కూడా కాల్స్ ద్వారా అగైన్ నా వర్కర్స్కి ఏం వర్క్ చెప్పాలి అలా, లేదా కొన్ని డిజైన్కి క్లాతింగ్ కావాలంటే వెళ్ళడం అలా చూసుకుంటాను అనమాట. సో తర్వాత ఏం వర్క్ లేదు అన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అలా నేను రిలాక్స్ అవుతాను మేడ్ వచ్చేదాకా అలా. ఇంకొకటి మీకు చూపించాలనుకుంటుంది నా యాక్టివిటీ. అంటే నేను డిజైనింగ్ స్టూడియో రన్ చేస్తానని చెప్పాను కదా. సో లైక్ దిస్ ఒకటి చూపెడతాను మీకు. ఇది శారీ కస్టమర్ది, దాంట్లో ఇలా బ్లౌజ్ ఇచ్చారు, బట్ ప్లెయిన్ వాళ్ళకి వద్దు, కొంచెం ఏదైనా న్యూగా అడిగారు. సో లైక్ దిస్ అనమాట డిజైన్. మీరు చూసినట్టయితే జస్ట్ గోల్డే ఉండాలి, బట్ కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది కదా అని వాళ్ళ టేస్ట్ ప్రకారం, కస్టమర్ ప్రకారం అండి. సో ఇలా గోల్డ్ నెటెడ్ బ్లౌజ్, లోపల సాటిన్ ఇచ్చి, తర్వాత లైనింగ్, ఇలా బ్యాక్ ఓపెన్, హ్యాండ్స్ ఇలా బెల్ హ్యాండ్స్, ఇప్పుడు ట్రెండీగా నడుస్తున్నాయి బెల్ హ్యాండ్స్ అని. ఈ శారీకి ఇలా డిజైన్ చేశాను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై యాక్టివిటీ. కాసేపు ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత నేను రెస్ట్ తీసుకున్నాను కదా, లెగిసిన వెంటనే నాకు మెయిడ్ అంటే పనమ్మాయి వచ్చేలోగా నేను ఏ రోజు క్లోత్స్ ఆ రోజు ఫోల్డ్ చేసేసుకుంటానండి. బికాజ్ నాకు మళ్ళీ టెంపుల్ సెక్షన్, ఈవినింగ్ దీపారాధన, అగైన్ టెంపుల్ సెక్షన్ ఉంటుంది. సో ఎప్పటిదెప్పుడు చేసేసుకుంటాను అమ్మాయి వచ్చేలోగా. ఇప్పుడు ఈవినింగ్ 5 అయిందండి. ఇది మా పనమ్మాయి వచ్చే టైమ్. చాలా ఫ్రెండ్లీగా ఉంటాం మేము ఆ అమ్మాయితో, తను కూడా అలాగే ఉంటుంది. చూస్తున్నారు కదా, టీ పెడుతుంది తను నా గురించి. ఇంకా నాకు హెయిర్ స్టైల్ కూడా వేస్తుంది. మళ్ళీ ఏంటి పూజ అనుకుంటున్నారా? అగైన్ ఈవినింగ్ సెషన్ అండి. అంటే ఆఫ్టర్ కంప్లీటింగ్ మై వర్క్, చిన్న చిన్న వర్క్స్ అన్నీ చూసుకొని దెన్ ఈవినింగ్ ఇలా దీపం పెట్టి టెంపుల్కి వెళ్తాను.
చింతల వెంకటేశ్వర స్వామి టెంపుల్ విచ్ ఐ డైలీ విజిట్. అండ్ అగైన్ ఇక్కడ ఈవినింగ్ సెషన్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ పాటు నేను ప్రదక్షిణలు వేస్తాను. దిస్ ఈజ్ అవర్ టెంపుల్. హే గాయ్స్, ఇలా ఉంటుందండి నా రోజు మొత్తం. టిల్ మార్నింగ్ టు నైట్ సెషన్స్ ఇలా డివైడ్ చేసుకుంటాను. మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ తెలిసిన వాళ్ళు చాలామంది అడిగారనమాట, సో మెనీ యాక్టివిటీస్ యు ఆర్ డూయింగ్, హౌ అని. దిస్ ఈజ్ హౌ ఐఎమ్ మేనేజింగ్ మై టైం. అంటే యాక్చువల్లీ ఇంకా సోషల్ యాక్టివిటీస్ అవన్నీ కరెక్ట్గా డేలో మాత్రం, అంటే ఒక డేని చూపించాను. ఆ టైం చూసారా మీరు? చూస్తే నా వీడియోని టోటల్గా మీరే గమనించుంటే తెలుస్తుంది. అంటే ఇంకా చాలా మిగులుతుంది మనకి. మెయిన్ నా హ్యాబిటే నన్ను కాపాడుతుందండి. అమ్మ నాన్న అయితే ఏంటి, అత్త మామ అయితే నేర్పించిన అంటే టైం మేనేజ్మెంట్ ఎక్కడిదెక్కడ నేను చేస్తూ వెళ్తాను కదా, ఏది పోస్ట్ పోన్ చేయకుండా. ఆటోమేటిక్గా మనకి హెల్త్ అన్నీ సపోర్ట్ చేస్తుంది నేచర్. టైం ఆ పర్టికులర్ టైం అవుతానే అది చెయ్యాలి అని మనకు కూడా ఉంటుంది. మనల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు అన్నీ. సో ఈ వ్లాగ్ చేయడానికి రీజన్ అదే అండి. సో హౌస్ వైఫ్స్ కానీ అమ్మాయిలు కానీ ఇలా డివైడ్ చేసుకోవచ్చు టైంని, బోల్డ్ అంత మిగుల్చుకోవచ్చు. మన పర్సనల్గా ఫ్రెండ్స్తో ఏదైనా అన్ని స్పెండ్ చేస్తూ అర్న్ చేస్తూ కూడా ఇంత టైం మిగుల్చుకోవచ్చు అండి. జస్ట్ ఇది నా డేని మాత్రమే, అది నా ఫ్రెండ్స్ అడిగారని చూపిస్తున్నాను. హోప్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇలాగే ర్యాపో విత్ రాగిని ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి అన్నీ లైక్ చేస్తే మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్స్ వస్తాయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ వీలైనంత మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూస్తున్నారు కానీ వీడియోస్ సబ్స్క్రైబ్ చేయడానికి కూడా చాలా మందికి తెలియట్లేదు. నాకు తెలిసి చాలా మంది చెప్తున్నారు నాకు బయటికి వెళ్ళినప్పుడు మేము చూసాము అని. ప్లీజ్ మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయించండి మీకు తెలిసిన వాళ్ళతో. బాయ్ ఫ్రెండ్స్. హియర్ సమ్ ఆఫ్ మై పిక్స్ ఇక్కడ ఉన్నాయండి. ఇవి డిజైనింగ్ వీనవి ట్రెడిషనల్గా, వెస్ట్రన్గా, ఇంకా ఎంబ్రాయిడరీ వర్క్స్, ఈవెంట్స్. అంటే ఈవెంట్స్ వచ్చి సింపుల్ పార్టీస్, చిన్న చిన్న ఫంక్షన్స్కి అన్నీ చేస్తామండి. ఇంకా డిజైనింగ్ వచ్చి వర్క్స్ కొరియర్ సర్వీసెస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. కస్టమైజ్ ప్రకారం ఏదైనా డిజైన్ చేయించి పంపించగలుగుతాను. ఏదైనా కావాలనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నన్ను.